సముద్రాన్ని జలనిధి అంటారు. నిధి నిక్షేపాల మాట ఎలాగున్నా సముద్రంలో ఉండేటువంటి జలచరాలు ఇవి నిజంగా ఒక ఆహారపు నిధి అని చెప్పొచ్చు. ఇలాంటి ఈ ఆహారంలో ముఖ్యమైనది రొయ్యలు. అయితే ఈ రొయ్యలకి సంబంధించి, ప్రాన్స్కి సంబంధించి చాలామందికి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇది తింటే అనారోగ్యమని, గుండె జబ్బులు వస్తాయని, అలాగే దీనికి సంబంధించి ఇంకా అనేక అభిప్రాయాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఇలాంటి ఈ అభిప్రాయాల్లో నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. రొయ్యలు తింటే ఆరోగ్యమా, అనారోగ్యమా? ఒకవేళ ఆరోగ్యం అయితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? ఒకవేళ అనారోగ్యం అయితే ఎలాంటి అనారోగ్యాలు మీ మీద దాడి చేస్తాయి? ఎలాంటి వాళ్ళు రొయ్యల్ని తినాలి, ఎలాంటి వాళ్ళు రొయ్యల్ని తినకూడదు? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ ప్రాన్స్లో అంటే రొయ్యల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి ఈ రొయ్యలు తింటే పక్షవాతం వస్తుందని, గుండె జబ్బులు వస్తాయని మామూలుగా జనసామాన్యంలో వింటుంటారు. నా పేషెంట్స్ కూడా చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు ఆల్రెడీ స్ట్రోక్ వచ్చింది, రొయ్యలు తినొచ్చా అని. అయితే దీనికి సంబంధించి కొంత టెక్నికాలిటీ ఉంది, ఇది మీరు తెలుసుకోవాలి. చూడండి, ఇతర మాంసాహారాలతో పోల్చుకుంటే రొయ్యల్లో ఉండేటటువంటి పోషకాలు చాలా ఎక్కువ. అలాగే వీటిని రొయ్యల్ని తింటే మామూలు వాళ్ళంతా కూడా వీళ్ళకి ఆహారరీత్యా ఎంతో మేలు జరుగుతుంది. పైగా జల వనరుల నుంచి ఇది వస్తుంది. ప్రత్యేకంగా దీనికోసం వేరే వెచ్చించాల్సినటువంటి అవసరం ఉండదు. మనకి అపారమైనటువంటి జల సంపద ఉంది కదా. ఈ రొయ్యల వినియోగాన్ని వీలున్న వాళ్ళంతా కూడా వీటిని పెంచుకోవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. అందుకే ఈ మధ్య కాకినాడ లాంటి ప్రదేశాలలో ఊళ్ళల్లో ఫెస్టివల్స్ కూడా నిర్వహించారు. ఏదేమైనా అసలు దీనికి సంబంధించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రొయ్యలతోటి క్రానిక్ కండిషన్స్, క్రానిక్ డిసీజెస్ వీటికి కళ్ళెం వేయచ్చు. ఇది మనం తెలుసుకుందాం. చూడండి, రొయ్యల ప్రత్యేకత ఏమిటి అంటే చక్కటి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఈ మంచి ప్రోటీన్ ఉండటం వల్ల ఇది మనుషులకి అవసరమైన అన్ని అమైనో యాసిడ్స్ని అందిస్తుంది. అంటే శరీరాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. కొన్నిట్లో కొన్ని అమైనో యాసిడ్స్ మాత్రమే లభిస్తాయి. కానీ ఈ ప్రాన్స్లో, రొయ్యలు అలా కాదు, అన్నీ ఉంటాయి. అది కూడా క్వాలిటీ ప్రోటీన్ అందుతుంది. కాబట్టి ప్రోటీన్ అవసరమైన వాళ్ళంతా కూడా దీన్ని తీసుకోవచ్చు. అసలు ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనిషి బరువును బట్టి వాళ్ళ ఈ ప్రోటీన్ అవసరాన్ని లెక్కిస్తూ ఉంటాం. అంటే కిలోకి 0.8 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవసరం. ఈ లెక్కన మీరు లెక్కేసుకోవచ్చు. మీరు 60 కిలోలు ఉంటే ఎంత, 65 కిలోలు ఉంటే ఎంత, 70 కిలోలు ఉంటే ఎన్ని గ్రాముల ప్రోటీన్ అవసరం మీకు అనేది ఇలా లెక్కేసుకోవచ్చు. 1 కిలోకి 0.8 గ్రామ్స్ ప్రోటీన్ అంత అవసరం. అదే మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారు అనుకోండి, క్రీడాకారులు అనుకోండి, అప్పుడు ఒకవేళ మీ శారీరక బరువు 1 కిలో తీసుకుంటే 1.4 గ్రామ్స్ అవసరం. అంటే కాస్త ప్రోటీన్ అనేది ఎక్కువ అవసరం. ఇది లెక్క. అంటే మీరు రోజు ఒక 100 గ్రాములు రొయ్యలు తింటే శరీరానికి అవసరమైనటువంటి ఆ ప్రోటీన్ మీకు లభిస్తుంది. జస్ట్ 100 గ్రాములు సరిపోతుంది. ఇక రొయ్యల్లో ఉండేటువంటి పిండి పదార్థాలు, అలాగే ఇంకా కొవ్వు ద్వారా వచ్చేటువంటి క్యాలరీలు బాగా తక్కువ. పిండి పదార్థాలు చాలా మినిమంగా ఉంటాయి. ఇక ఈ రొయ్యల్లో ఉండే కొవ్వు ఉంటుంది, కానీ దీని ద్వారా వచ్చేటువంటి క్యాలరీ తక్కువ. ఎందుకంటే ప్రోటీన్ చాలా డామినేటింగ్గా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బరువు పెరగకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. ఈ మధ్య మీరు వింటున్నారే కీటో డైట్ అని, లేదా ఎట్కిన్స్ డైట్ అని, వాటిలో ప్రధానంగా ప్రోటీనే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా రొయ్యల్లో ఉండేటటువంటి ఈ క్వాలిటీ ప్రోటీన్ వల్ల మీరు బరువు పెరగకుండా ఉండగలుగుతారు. ఇక వేరే మాంసాహారాలతో పోలిస్తే ఇతర మాంసాల కంటే కూడా టోటల్ ఫ్యాట్ కానీ, శాచురేటెడ్ ఫ్యాట్ కానీ, వీటితో పాటు గ్లైసిమిక్ ఇండెక్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ రొయ్యల్లో బాగా తక్కువ ఉంటాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎందుకు తక్కువ? దీంట్లో పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి కాబట్టి. అంటే డయాబెటిక్స్ తీసుకోవచ్చని. కాబట్టి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ఇలాంటివి ఉంటే వీళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళల్లో రక్తపోటుని ఈ రొయ్యలు కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ ఆరోగ్యకరమైన ఆహారంలో కనీసం 0.54 కంటే ఎక్కువ నిష్పత్తిలో ఉండేటటువంటి పూఫా, అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అలాగే ఇంకా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, వీటి మధ్య నిష్పత్తి అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యకరమైన కొవ్వు అమ్లాల ఈ సూచిని, ఈ సమృద్ధిని ఇది సూచిస్తుంది. ఇవి రొయ్యల్లో 1.5 నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి ఇది ఒక అమేజింగ్ విషయం. కాబట్టి రక్తంలో కొలెస్ట్రాల్ ఆరోగ్యకరమైన రీతిలో మెయింటైన్ అవుతూ ఉంటుంది దీంతో, ఈ రొయ్యలతోటి. సరే, అసలైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరిలో చూసినా కానీ ఆటిజం దగ్గర నుంచి ఫోకస్ లేకపోవడం వరకు పిల్లలలో అనేక సమస్యలు చూస్తూ ఉన్నాం. అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్, అలాగే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్,
ఇలాగ ఒకటి కాదు, యాస్పర్జస్ సిండ్రోమ్ ఇలాంటి అనేకం. కాబట్టి దీనికి ఇలాంటి సందర్భాలలో పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి, ఫోకస్ని పెంచడానికి రొయ్యల్లో ఉండే ప్రోటీన్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రొయ్యల్లో ఉండేటటువంటి ఆ లైఫోఫిలిక్ కెరటినాయిడ్స్ అనేటువంటి ప్రత్యేకమైన పదార్థాలు ఇవి ఈ యాంటాక్సిడెంట్ తత్వాన్ని కలిగి ఉంటాయి. మిగిలిన వాటికంటే కూడా 10 నుంచి 100 రెట్లు శక్తివంతంగా ఈ రొయ్యల్లో ఉంటాయి ఇవి. అంటే ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి చర్మాన్ని చాలా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. దీంతో వృద్ధాప్యపు ఛాయల్ని ఇది తగ్గిస్తుంది. అలాగే ఆ ఆర్టరీస్ అంటే ధమనుల్ని బలోపేతం చేస్తుంది పర్టికులర్ పదార్థం. ఇంకొకటి రొయ్యలలో DHA అనేది ఉంటుంది. ఇది ఆ మెదడు కణాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇంకా ఆస్తాక్సిన్ అని ఈ ఒక ఎసిడిక్ కంటెంట్ ఇది. ఈ ఆస్తాక్సిన్ యాసిడ్ వల్ల వృద్ధుల్లో అల్జీమర్స్ వ్యాధి తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. పిల్లల్లోనేమో జ్ఞాపక శక్తి పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇక రొయ్యల్లో అనేక ఇతర అంశాలు ఉంటాయి. మినరల్స్ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, అయోడిన్, జింక్, కాపర్, ఐరన్, సెలీనియం ఇలాంటివి వాటితో పాటుగా విటమిన్లు కూడా ఉంటాయి. విటమిన్స్ ప్రధానంగా విటమిన్ ఏ, అలాగే విటమిన్ బి, డి, ఈ ఇవన్నీ కూడా ఎముకల బలాన్ని పెంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అన్నిటికీ మించి థైరాయిడ్ గ్రంథుల పనితీరుని ఇవన్నీ ఉండటం వల్ల ఈ రొయ్యలు మెరుగుపరుస్తాయి. ఇక లోపల ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది, అంతర్గత అవయవాల వాపు. ఇలాంటి దాన్ని తగ్గించడానికి, నరాల పనితీరుని మెరుగుపరచడానికి, మెదడు పనితీరుని మెరుగుపరచడానికి, ఆఖరికి క్యాన్సర్ వ్యాధిని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ పదార్థాలు సహాయపడతాయి. ఇలా అన్ని విధాలుగా రొయ్యల్లో ఉండేటువంటి పోషకాలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అసలు భారతీయులు కనుక మనం గమనిస్తే స్టాటిస్టిక్స్ సగటు వినియోగం 800 గ్రామ్స్ మాత్రమే ఉంది. అంటే మామూలుగా రొయ్యల వినియోగంలో ప్రపంచంలో చైనా అనేది నెంబర్ 1 అని చెప్పొచ్చు. అక్కడ సగటున ఎంత అంటే ప్రతి వాళ్ళు కూడా 10 నుంచి 12 కిలోల రొయ్యలు తింటూ ఉంటారు సగటున. అమెరికాలో సగటున 8 నుంచి 10 కిలోలు తింటారు. ఇక యూరోపియన్ దేశాలలో సగటున 8 నుంచి 9 కిలోల వరకు తింటూ ఉంటారు. ఇక మన దేశానికి వస్తే నిజానికి రొయ్యల ఉత్పత్తిలో రారాజుగా మన దేశం ఉంది, కానీ రొయ్యల వినియోగం మాత్రం చాలా తక్కువ. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ, సగటున 1.5 కిలోలు తింటూ ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా సగటున రొయ్యల వినియోగం 800 గ్రామ్స్కి మించడం లేదు మిగతా అమెరికా వీటితో పోలిస్తే. కాబట్టి దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ మధ్య కాకినాడ లాంటి ఊళ్ళల్లో ప్రాన్స్ ఫెస్టివల్స్ లాంటివి జరిగాయి. దీంతో కొంత అవేర్నెస్ వచ్చింది. ఇది ఒక అందుకు మంచిదే. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రొయ్యలలో పోషక విలువలు అపారంగా ఉంటాయి. మాంసాహారాలలో అన్నిట్లో తీసుకుంటే రొయ్య చాలా విలువైనటువంటి పోషకాహారం. దీంట్లో ఉండేటువంటి ఆ పోషక విలువలు నిజానికి దేనికి సాటి రావు. అందుకే ప్రాన్స్ మిగతా వాళ్ళల్లో అంటే బాగా కాస్ట్లీ కూడా ప్రాన్స్ తినాలనుకుంటే. ఇంకా వీటిలో కూడా టైగర్ ప్రాన్స్ అని, చిన్న ప్రాన్స్ అని ఉంటాయి. ఏదేమైనా వీటి వినియోగం పైన ఉండేటువంటి అపోహలు అనేది తగ్గించుకోవటం మంచిది. అంటే ఈ ప్రాన్స్ ఫెస్టివల్స్ లాంటివి జరుగుతూ ఉంటే అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పుకున్నాం కదా, ఇది నిజానికి అందరూ తీసుకోవచ్చు. ప్రధానంగా దీర్ఘకాలపు వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని తినొచ్చు. రొయ్యలు తినడం అనేది మంచి పోషకాహారం అనేది ఈ రొయ్యల ద్వారా మీకు లభిస్తుంది. షుగర్, బీపీ ఉన్నా సరే పరిమితంగా ఈ రొయ్యను తీసుకుంటే మంచిదే. దీనివల్ల ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక దీంట్లో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆఖరికి నెయిల్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అనేక యాంటాక్సిడెంట్ దీంట్లో ఉంటాయి కాబట్టి ఇది అనేక రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. అయితే ఒకటి ఏంటంటే కొంతమందికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ప్రాన్స్ తింటే అర్టికేరియల్ ర్యాష్ వస్తుంది. ఒకసారి ఎంత తీవ్రంగా వస్తుందంటే యాంజియో ఎడిమా అంటే పెదాలన్నీ వాచిపోయి, కళ్ళన్నీ ఉబ్బిపోయి ఇలాంటివి కూడా జరగచ్చు. ఆయుర్వేదం దీన్ని పిత్త ప్రకృతి అంటుంది. శీతపిత్తం, ఉదర్ధం, కోటరం ఇలాంటి పేర్లతో ఆయుర్వేదం ఈ కండిషన్ని వివరించింది. ఒకవేళ మీది పిత్త ప్రకృతి అయితే, మీకు ఈ అర్టికేరియా నేచర్ ఉంటే, ఎలర్జీ తత్వం మీకు కనుక ఉంటే అప్పుడు మాత్రం ఈ ప్రాన్స్ నుంచి దూరంగా ఉండాలి. ఇది ఎంత ఇమీడియట్గా రియాక్షన్ కలగజేస్తుంది అంటే నాలుక మీద పడి పట్టడంతో రియాక్షన్ వస్తుంది కొంతమందికి. ఆ ప్రోటీన్కి అంటే మన శరీరంలోకి ఒక యాంటీజెన్ ఎంటర్ అవుతుంది, అది ప్రోటీన్. దీనికి వ్యతిరేకంగా మన శరీరం యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షనే ఎలర్జీ. కొంతమందికి ఆ సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇతరత్ర వాళ్ళంతా కూడా ఇలాంటి ఈ ప్రాన్స్ ఫెస్టివల్స్ ఇలాంటి వాటితోటి కొంత అపోహల్ని దూరం చేసుకోవచ్చు.
వీరైతే ఇది కొంత మామూలుగా సముద్ర తీర ప్రాంతాల్లో వాళ్ళకి ఈ రొయ్యలు తినడం అలవాటే. కానీ హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో అంటే సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక జరిపితే వీళ్ళలో కూడా, ఎందుకంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ చాలా ఎక్కువ ఉంది. ఏదో మామూలుగా అల్ప ఆదాయ వర్గాలలో అంటే సరే అనుకోవచ్చు, కానీ అధిక ఆదాయ వర్గాల్లో కూడా ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ నుండి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ రొయ్యలు అనేది చక్కటి ఆప్షన్. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.